క్లారిటీ ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. హ్మ్. వెరీ సింపుల్, క్లియర్, హ్మ్. పక్కా డైలాగ్ ఏంటంటే హ్మ్. జగన్ గది దిగటం హ్మ్. అంతే. అదేనా క్లారిటీ? అదే ఆయనకి కావాలి. హ్మ్. ఆయన క్లారిటీతో ఉంది జగన్ గద్దె దించడం. హ్మ్. రెండోది చంద్రబాబుని అధికారంలో తీసుకురావడం. హ్మ్. మిగతా ఈ బోనస్. హ్మ్. ఇంకేం క్లారిటీ కావాలన్నారు? ఆ రెండు జరగడం వల్ల జనసేనకు వచ్చే ప్రయోజనం ఏంటి? జనసేన నమ్ముకున్న కార్యకర్తలకి, లేదంటే ఆ సీట్లు దక్కుతాయని ఆశించిన ఇప్పుడు అసంతృప్తులుగా మిగిలిపోతున్న వాళ్ళకి ఏంటి ప్రయోజనం అంటే? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏది ప్రయోజనం లేకపోతే ఆ పని చేస్తాడా? హ్మ్. బేసిక్గా జగన్ దిగిపోతే హ్మ్. తన వ్యక్తిగత జీవితానికి ఒక మెరుగుదల. హ్మ్. ఎందుకు ఇప్పుడు తనకు సమస్య ఏంటి? రాజకీయంగా మెరుగుదల ఉందా? మెరుగుదలే కదా. ఇప్పుడు తను మళ్ళీ అట్లాగే పార్టీ నడుపుకుంటే హ్మ్. మళ్ళీ ఒకటో రెండో సీట్లు వస్తే హ్మ్. సొంతంగా రాజకీయంగా కనుమరుగైపోతాడు. హ్మ్. అప్పుడు ఇంకోసారి ఎవరు పట్టించుకోరు తనని. హ్మ్. సిపిఐ సిపిఎం లాగా నేను కూడా ఉన్నాను అనుకో, లేకపోతే తమిళనాడులో పట్టాల మక్కల కచ్చి హ్మ్. ఇట్లాంటి పార్టీలాగా ఒక సీట్ రెండు సీట్లకు పరిమితం అవ్వాలి. హ్మ్. వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు డిఎండికే స్థాయికి వచ్చాడు ఈయన. హ్మ్. డిఎండికే కొంచెం ఎక్కువే బార్గెన్ చేసి తీసుకుంది అనుకోండి ఈయనతో పోల్చుకుంటే. హ్మ్. అయితే అక్కడ సీట్లు ఎక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకోగలిగింది. ఇక్కడ సీట్లు తక్కువ కాబట్టి తీసుకున్నారు ఈయన. హ్మ్. ఇప్పుడు ఓవరాల్గా 175లో 21 అంటే దాదాపు 15% తీసుకున్నట్టు. హ్మ్. హ్మ్. అంతే కదా. హ్మ్. తీసుకున్నారు. హ్మ్. దాంట్లో సరే ఒక 5% తెలుగుదేశం వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్కి ఇచ్చారు. అంటే రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా. అవును. తెలుగుదేశానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఒక 5%. హ్మ్. ఎందుకంటే నువ్వు మాకు ఇంతగా ఆదరించావు కాబట్టి అన్నట్టు. హ్మ్. తద్వారా